ఎందుకు సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడంటే, దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు. ఏం చేశాడండి? ఏర్పరుచుకున్నాడు. ఇదే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వాక్యాన్ని మరలా ఒక్కసారి చదవండి. ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే, భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు సొంత జనముగా. ఏ జనముగా అండి? స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు, సొంత జనముగా ఏర్పరచుకున్నాడు.